దేవుని వాక్య వెలుగులో మనం కీర్తనలు మొదటి అధ్యాయము మొదటి కీర్తనలో మనం మొదటి 3 వచనాలు చదువుతూ వచ్చినాము. కీర్తనకారుడు ఈ కీర్తనలను మరి రాసినప్పుడు పొందుపరిచినప్పుడు 5 భాగాలుగా చేస్తూ వచ్చినారని ఇంతకుముందు తెలియపరుస్తూ వచ్చినాం. మొదటి స్కందము 1 నుంచి 1:41 అట్లా గుర్తుపెట్టుకోవాలి. 1వ కీర్తన నుంచి 41 కీర్తన వరకు ప్రథమ స్కందము అంటారు. 2వ స్కందము 42 నుంచి 72 వరకు. 42 నుంచి 2 గుర్తుపెట్టుకోవాలి. 42, 72 అది మంచిది. 2వ స్కందానికి సరిపోయింది. 3వ స్కందం ఇప్పుడు 3వ స్కందానికి 73తో ఆరంభమవుతుంది. 73 నుంచి 89 అంటే 3 గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ అంకె ఇది రీజనింగ్ పాయింట్లో ఎగ్జామినేషన్స్లో రాసే వాళ్ళకి, చదువుకున్న పిల్లలకి వస్తాయి. రీజనింగ్ అనేది దీన్ని తెలుగులో ఏమంటారో తెలియదు కదా. ఏమంటారు అది? మెంటల్ ఎబిలిటీనా? అది కూడా ఇంగ్లీష్ కదా. సరే, దానికి 73 నుంచి 89 వరకు తృతీయ స్కందం అంటారు. ఇప్పుడు 4వది అంటే చతుర్థ ఏమంటారు దాన్ని? చదువుతామా? 90వ కీర్తన పైన ఉంటుంది. చెప్పాము కదా, ప్రతిదీ గుర్తు లేనప్పుడల్లా చదువుతూ ఉంటే గుర్తుండిపోతూ ఉంటుంది. చతుర్థ స్కందం 4వదాన్ని. 4 చతురస్రం అంటారు కదా లెక్కల్లో, 4 మూలలు ఉంటుంది. దాన్ని చతుర్థ అట్లా గుర్తుపెట్టుకోవాలి. చతుర్థ స్కందం ఎంతవరకు? ఇది 106. 5వ స్కందము 107 నుంచి 150 వరకు. ఇవి 5 స్కందాలు. ఇప్పుడు మనం ధ్యానించిన భాగము మొదటి స్కందంలో నుంచి, అంటే ప్రథమ స్కందం నుంచి కీర్తనలోని ధ్యానిస్తున్నాం. ఇందులో మొదటిది ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుడైన మరి భక్తులతో ఈ మొట్టమొదటిగా ఆరంభంలోని వీటిని రాయించి పెట్టినాడంటే ఇది ఎంతో విశ్వాస జీవితానికి ప్రాముఖ్యమైన మెట్టు. నీ వాక్యం అంతటి కంటే నువ్వు విషయము ఏది ప్రాముఖ్యమైనది అనే దానికి బహుశా ఇది రాసినాడేమో అనుకుంటాం. ఏది చేయకూడదు, ఏది చేయకూడదు అనే విషయాల్ని ఇక్కడ మనము ఈ యొక్క అధ్యాయంలో చూస్తూ వస్తాం. ఈ కీర్తనలో ఇందులో మొదటిది దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దేవుని పిల్లలైన వారు దుష్టుల ఆలోచన ప్రకారము నడవకూడదు అని. దుష్టుడు అంటే అర్థం ఏమంటే అపవాది, సాతాను, రకరకాలుగా ఉంది ఆయన గురించి. అంటే సాతానుడు, అపవాది అని. అందుకే దేవుని వాక్యములో మనం చూసినప్పుడు అనేక చోట్ల ఈ దుష్ట యొక్క ఆలోచన ప్రకారము ఏం చేయకూడదంట? నడవకూడదు. దేవుని బిడ్డలైన వారు దుష్టుడైన సాతాను తీసుకొచ్చే ఆలోచనల ప్రకారం నడుచుకోకూడదు. అట్లా నడుచుకున్నట్టు ద్వారా మన జీవితానికి ఎంతో నష్టం. అది ఆరంభంలోనే సాతానుడు అలాంటి ఆలోచన కలిగిస్తూ వచ్చినాడు. దేవుడైన యెహోవా ఆదామవ్వలను కలుగజేసి తోటలో వాళ్ళని పెట్టినాడు. సమస్తమును వారు కలుగజేసి అక్కడ ఉంచాడు. ఏమి చేయాలో ఏమి చేయకూడదు అనేది కూడా వాళ్ళకి చెప్పినాడు. కానీ 3వ అధ్యాయం మొదటి వచ్చిన చదవండి. ఆదికాండము 3వ అధ్యాయం మొదటి వచనం. దేవుడైన యెహోవా కాబట్టి ఇక్కడ చూస్తే అన్నీ చెప్పాడు. కానీ సర్పము ఏం చేస్తూ వచ్చిందంట? బహుయుక్తి గలదై ఉండి ఆదాముతో మీ దేవుడైన యెహోవా ఇది తినకూడదని చెప్పిందా అన్నప్పుడు సంభాషణ కలుగుతూ వచ్చింది. 4 వచనంలో మాట్లాడము, మరి 5, 6 వచనాలు లోపల ఏమైపోయింది? ఆ పండు తీసుకొని 4 వచనంలో ఏమనింది చూడండి, చదవమా.
కాబట్టి సాతానుడు ఏం చేస్తూ వచ్చినాయంటే, సాధారణంగా వాళ్ళు ఉన్న సమయంలో దేవుని మాటకు లోబడి దైవక్రమం నడుచుకుంటున్న సమయంలో వారికి ఒక దుష్ట ఆలోచన వారికి కలిగించింది. మీరు చావనే చావరని మొదటిది. రెండవది, ఆ పొండు దినమున మీరు నిశ్చయముగా ఏమవుతారంట? దేవదూతలు అయిపోతారని ఉందా? దేవదూతలు అవుతారని ఉందా? దేవతల వలె ఉంటారు అని ఎంతో మంచి. అప్పుడు కూడా మనకు కూడా వెళ్తే బట్టల షాపుకి పోయినప్పుడు కొన్ని వస్తువులు తీసుకున్నప్పుడు చెప్తుంటారు, ఈ బట్టలు ఈ పలానా వారి వల్లే ఉంటాయి, ఇది వేసుకుంటే ఇట్లుంటావు అట్లుంటావు అని రకరకాలుగా ఫ్యాషన్లు అన్నీ పోతే ఇంక ఇప్పుడు షాపులు ఎట్లయిపోయినాయంటే బజారులంతా షాపులే. ఇది వాళ్ళు కట్టుకున్నారు, ఇది వీళ్ళు కట్టుకున్నారు. నేను ఒకసారి బెంగళూరులో పోయినప్పుడు బట్టలు తీసుకుంటున్నారు అందరూ. నేను కూడా బట్టల షాపులో పోయినా. వాడు ఏం చేస్తూ వచ్చినాడు షాప్ వాడు, ఇది టైటానిక్ శారీ మేడం, అది ఇట్లా ఇది ఇట్లా అని. ఆ దినాల టైటానిక్ సినిమా ఫేమస్ అని వేస్తున్నాడు. అంటే నా ఫ్రెండ్, నాకు సినిమాలు చూసే అలవాట్లేదు కదా, నా ఫ్రెండ్ పక్కన ఉన్నాడు అంటున్నాడు, అసలు టైటానిక్ సినిమాలో ఆమె సీరే కట్టుకోలేదు, వీడు చూస్తే టైటానిక్ సినిమాలో శారీ మేడం అని టైటానిక్ అని చెప్తున్నాడు అన్నాడు. నువ్వు చూసినావా అంటే, లేదు నేను సినిమాలు చూడన్నాను. అమ్మేవాళ్ళు ఎట్లా మోసం చేస్తుంటారు మనకు తెలుసు. గూడూరు శేషాపల్లి ఇంట్లోకి పోతే ఏ సినిమాలు కొత్త రిలీజ్ అయితే ఆ సినిమాల పేర్లు చెప్పి సీర్లు అమ్ముతుంటారు వాళ్ళు. ఇప్పుడు పిల్లలు జీన్స్ ప్యాంట్లు వచ్చినాయి. జీన్స్ ప్యాంట్లు వేసుకునేకే మాకు ఇష్టం లేదు, అప్పటి నుంచి అలవాట్లేదు అనుకోండి. వేసుకున్న వాళ్ళంతా తప్పని అన్ను, మాకు అలవాట్లేదు కాబట్టి తెచ్చుకున్నాను. ఢిల్లీ నుంచి తెచ్చుకున్నాను. దినాలు ఎప్పుడంటే డిగ్రీ చదువుతుంది, దినాలు 90-96లోనే. కానీ ఆ దినాల్లో మాకు వాక్యం ఏం బోధించేవాళ్ళు అంటే, అవి వాడకూడదు అని చెప్పేవాళ్ళు. దాన్ని బట్టి వేసుకోలేదు, వేరే వాళ్ళకి ఇచ్చేసినాం. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఏదో దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు మన హృదయంలో అది పని చేస్తుంటుంది అన్నమాట. చేయకూడదు అన్నప్పుడు చేసుకోకూడదు అన్నారు కదా, వేసుకోకూడదు అనుకున్నారు కదా అని. ఇప్పుడు ఏమి జీన్స్ ప్యాంట్లు ఏమొచ్చినాయో తెలుసా? అప్పుడు బట్టలు లేక చినిగిపోయిన వేసుకుంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఏం ప్యాంట్, బెగ్గర్ ప్యాంట్లా అనేది ఒకటి, బెగ్గింగ్ ప్యాంటా బెగ్గర్ ప్యాంట్, దాని పేరు చూడు ఇంగ్లీష్లో ఎంత బాగా చెప్పినారు కదా. ఏమన్నారు? బెగ్గర్ ప్యాంట్. డబ్బులు ఇచ్చి మోకాల కాడ తొడల కాడ కింద అంతా చినిగిపోయి ఉంటాయి. పాత దినాల్లో ఎవరో లేనోళ్ళు పేదోళ్ళు పాపం బట్టలు చినిగిపోయినా అనుకునేవాళ్ళు. ఇప్పుడు డబ్బులు పెట్టి ఎట్లా తెచ్చిపెట్టుకున్నారు? వీళ్ళు ఆ ప్యాంట్లు వేసుకుంటేనే ఈ ఆడపిల్లలు కూడా మేమేం తక్కువ కాదని వీపుకి ముందర వెనక అన్ని వీళ్ళు చింపుకొని వీళ్ళు తిరుగుతున్నారు. ఏమంటే ఫ్యాషన్ అంట. ఫ్యాషన్ అంటే ఏమో అతి గతి చేర్చిందని. ఎందుకు సమాజం అంతా చెడిపోయింది కాబట్టి నేను నా టైలర్తో ఓ పాప వచ్చింది, బాగుంది, అంకుల్ ఇట్లా అట్లా ఇదని చెప్తూ ఉంది. ఏదో పాట్ నెక్ పెట్టండి, తర్వాత ఇంత రౌండ్ పెట్టండి, అది ఇదంటే పక్కన గాయం బ్రదర్ అసెంబ్లీకి పోతేలా ఆంటీ అంటుంది, అమ్మా మొన్న ఒకసారి నేను ఇట్లా పోతుంటే ఓ పిల్లోడు అంటున్నాడు, అరే ఫుట్బాల్ గ్రౌండ్ చూడరా అంటున్నారు, నువ్వు బాగుండా అవన్నీ ఎందుకు అంత అవన్నీ అట్లా ఫ్యాన్లు నిండుగా బట్టలు వేసుకునేది నేర్చుకోమ్మా అని చెప్పింది. అంటే వెనప ఏం చేసినారంట, పాట్నెక్ అంటే కుండ మాదిరి గడెళ్ళపు రౌండ్గా ఇచ్చేదంట. ఒక స్త్రీనే ఇంకొక పాపకి యవనస్త్రాలు చెప్తుంది. కానీ ఎందుకు చెప్తున్నామంటే దుష్టుల ఆలోచన చొప్పున దేవుని వాక్యం మనకి ఏది బోధిస్తుందో అదే నేర్చుకోవాలి. అదే ఈ దినం వరకు కూడా కొన్నిసార్లు ఏదోలే అని కొంచెం అట్లా పోయినా కూడా మనస్సాక్షి ఒప్పుకోదు. కొన్నిసార్లు వేసుకొని కూడా మళ్ళీ తీసేసినాం, ఒప్పుకోలేదు. కాబట్టి దేవుని పిల్లలుగా మనము మన పవిత్రతను ఎట్లా కాపాడుకోవాలంటే దుష్టుల ఆలోచన ద్వారా, అంటే కీడు నుండి చెడు నుండి మనం ఏం పడాలంటే కాపాడుకోవాలి. కాబట్టి దుష్టుల ఆలోచన, లోకములో ఫ్యాషను డిజైన్లు కావచ్చు, రకరకాల వస్తువులు కావచ్చు, అన్నీ కూడా మనము వెంబడించేవారుగా ఉండకూడదు. దేవుని పిల్లలకు తగినట్టుగా, విశ్వాసులకు తగినట్టుగా మనం ఏం చేసుకోవాలంట, నడవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఆ రీతిగా ఆ దినాల్లో, పూర్వ దినాల్లో హెబ్రోన్ సహవాసం అంటే వస్త్రధారణ ఎలా ఉండదంటే వాళ్ళని చూడగానే వీళ్ళు హెబ్రోన్ విశ్వాసులు అని చెప్పేవాళ్ళంట. రకరకాల రంగులు, అలంకారాలు, తర్వాత ఇంకేమి ఉండవు, నిండుగా
వారు కట్టుబొట్టు వ్యవహారాలు ఉండేవి. బొట్టు ఉండదు అనుకోండి, కట్టే వస్త్రాలు ఇవన్నీ కూడా అలంకరణ వాళ్ళు చూస్తేనే వీళ్ళు ఎబ్రోను విశ్వాసులు అనుకునేవాళ్ళు. ఆ దినాల్లో కూడా నేనేమనుకున్నా అంటే ఈ బజారులో కొంతమంది వైట్ అండ్ వైట్ వేసుకొని వచ్చేవాళ్ళు, వాళ్ళు ఓం శాంతలు అనమాట. నేను వీళ్ళని చూసి వీళ్ళు కూడా దేవుని పిల్లలు ఏమో అనుకున్నాను. ఓసారి ప్రోగ్రాం పెట్టినారు వాళ్ళు. ప్రోగ్రాం పెట్టినప్పుడు పోయి చూసి అందరూ అదే వస్త్రాలు ఈటి వరకు ఉంటాయి, పురుషులకి ఈటి వరకు ఉంటాయి, వాళ్ళు జాకెట్లు కూడా చెయ్యి వరకు ఉంటాయి. ఏం బంగారు కానీ ఏది కానీ పెట్టుకోయినరు, నీట్గా తెల్ల వస్త్రాలు వేసుకొని ఉంటారు. కానీ అంత వాళ్ళు చెప్తూ లాస్ట్కి ఓం నమ శివాయ అని తాకి తీసుకుపోతారు. ఓం అంటే శివుడు, ఆ పరమాత్మలో మనం వైకుంఠంలో ఐక్యం కావాలంటే ఈ రకంగా ఉండాలని అంత మంచిగా చెప్పినట్లే ఉంటుంది. చివరికి ఏం తీసుకొని పోతారంట, అక్కడ వైపు తీసుకుని. కాబట్టి ఈ లోకంలో చాలా భయంకరంగా మోసగించే దినాల్లో ఉన్నాం. అలాంటి వారుగా మనము దేవుని పిల్లలుగా అయితే మనం ఎట్లుండాలంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. అనేకులు ఈ దినాల్లో వారి యొక్క దుష్టుల ఆలోచన ప్రకారం నడుచుకొని సాతాను ఎట్లయితే సర్పం మాటల చేత కుయుక్తిగా ఆలోచన పుట్టించడం ద్వారా ఆ యొక్క సర్పం మాట విన్నారు, దేవుని సన్నిధికి దూరం అయిపోతూ వచ్చినారు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం కూడా ఈ విషయాల్లో చాలా జాగ్రత్త కలిగిన వారుగా ఉండవలసిన వారమై ఉంటున్నాం. ఆ విషయానికి వచ్చే చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 4వ వచనం ఒకటి చదవండి. కాబట్టి ఇక్కడ దుష్టుడైన సాతానుడు ఏం చేస్తూ వచ్చిండు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పట్టుకొని చంపగలిగినట్లుగా ప్రధాన యాజకులను, శాసకులను, పరిచయులు, రోమ ప్రభుత్వానికి ఒక ఆలోచన చేస్తుంది. ఎట్లా పట్టుకోవాలా, ఏది తప్పు మోపి పట్టుకోవాలి అతన్ని అని చెప్పేసి ఒక ఆలోచన, మాయోపాయం. అదే దుష్టుని యొక్క ఆలోచన. కాబట్టి మన జీవితంలో కూడా శత్రువైన సాతానుడు ఏదో రకంగా మనల్ని మోసగించి మన ఆలోచనలు, మన విధానాన్ని చెడగొట్టి వాడు వలలో చిక్కించుకొని నష్టపరిచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి యేసుప్రభు మీద రెండు నేరములు మోపిండు. ఒకటి, నువ్వు రాజు అంటే నేను రాజని అంటే ఒకటి నేరం, అది దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడని. రెండవ నేరంగా అవన్నీ కూడా చెప్తూ వచ్చినాడు. ధర్మశాస్త్రం నతకరించి ఇవన్నీ బోధిస్తున్నాడని, దేవుని కుమారుడని, రాజునని చెప్పి రోమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన రాజుగా ప్రకటించుకుంటున్నాడు అనేటువంటి ఉద్దేశం కలిగి ఆయన మీద దుష్ట ఆలోచన చేసి ఆయన పట్టుకొని సిలువేశారు. సిలువేసి చంపారు. చివరికి పిలాతు కూడా ఈయనని శిక్ష విధించడానికి ఇతని మీద ఎటువంటి నేరం కనపడలేదంటే వాళ్ళు అంటారు, ఆ నేరము మా మీద, మా పిల్లల మీద ఉండునగాక అన్నారు. చూడ ఎంత కక్ష, ఎంత దుష్టుడు తీసుకొచ్చిన ఆలోచన ఎట్లుంటుందంటే వాడు తన ఉద్దేశం నెరవేర్చే వరకు అస్సలు జాలి కనికరం లేకుండా ఒక మనిషిని ప్రవర్తనలో నడిపిస్తూ వస్తాడు. చివరికి యేసుప్రభుని సిలువేశారు. కానీ సిలువేసినటువంటి ఆ యొక్క యూదులందరూ కూడా ప్రపంచానికంతా భయంకరంగా శిక్షించబడి ఈనాటికి కూడా ఇంకా ఇజ్రాయెల్ దేశంలో చేరుకోకుండా వారు తరంపడ్డారు. ఊరికినే వారు ఆ దేశం నుండి తరంపడలేదు సుమా, దేవునికి వ్యతిరేకంగా శత్రువైన సాతాను తీసుకొచ్చిన ఆలోచనలో చేరి ఆ పిలాతు చివరికన్నాడా, అయ్యా ఈ మనిషిని యందు నాకు ఏ దోషము లేదని చెప్పేసి పలికినప్పటికీ ఆ దోషం మా మీద, మా పిల్లల మీద ఉండనుగాక అని చెప్పి వాళ్ళు అంగీకరించారు. కనుక ఆ శిక్ష వారి మీద ఉంది. ఇప్పుడు కూడా తర్వాత దినాల్లో యూదులైన వారు భయంకరంగా హింస కలిగింది. ఎంతంటే వాళ్ళు సింహాలకేసి చంపినారు, కొట్టినారు. బ్రతికుండగానే చర్మాన్ని తీసినారు, పశువు తీసినట్టుగా చెట్టుకి వేలాడగట్టి, చెట్టుకి వేలాడకి తీసారు, ఉరేసి చంపారు. తారు పోసి తారలో వేశారు. ఇంక భయంకరమైన శిక్షలు, అగ్నిగుండాల్లో అగ్ని సలసలకాలే నూనెలో వేసి చంపారు. కారణం ఏమంటే దేవుని కుమారుడని యేసుక్రీస్తు వారిని సిలువేయట్లో వారు ఏకీభవించారు. మరి దేవుని పిల్లలుగా నీవు ఉండి దేవునికి వ్యతిరేకంగా నువ్వు నడుచుకునే విషయంలో దుష్ట ఆలోచన కలిగి ఉన్నట్లయితే ఇప్పుడు నీకు అది తెలియకపోవచ్చు. కానీ నువ్వు ఏ శిక్షలో నువ్వు అయితే ఆలోచన కలిగి పాలు పొందుతున్నావో ఆ శిక్ష
నీ మీదికి అనుమతించబడేదిగా ఉంటుంది. కాబట్టి దేవుని వాక్య పిలువలో మనం అలాంటి దుష్ట ఆలోచన లేకుండా మానుకునే వాళ్ళుగా ఉండాలి. ఒకవేళ ఏ విషయంలో అయినా దుష్ట ఆలోచన కలిగి ఉన్నట్లయితే ఆ ఆలోచనను మానుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం చదవండి. కాబట్టి కపటుల ఆలోచనను తలక్రిందులు చేయను. కాబట్టి కపటలు చాలామంది కపటమైన ఆలోచన చెప్తూ వస్తారు. దావీదు దగ్గర ఒక ఆయన ఉన్నాడు, అతని పేరు అహితోపేలు. అహితోపేలు ఏం చేస్తూ వచ్చినాడంటే తప్పుడు ఆలోచన, కపటంతో కూడిన ఆలోచన చెప్పాడు. ఏం చెప్పినాడంటే చదువుతారా? 15వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథం 15. అబ్షాలోముకి తన తండ్రి ఉపపత్నులను మిద్దె మీద కూడితే 16:31 చదవండి. అహితోపేలు ఆలోచన చదువుమా. ఫస్ట్ 12 చదువు, 15, 12. కాబట్టి ఇక్కడ దావీదు వెంట ఉండవలసినటువంటి ఈ యొక్క అహితోపేలు కుట్ర బండుతూ వచ్చిన తండ్రికి వ్యతిరేకంగా అబ్షాలోమును తిరుగుబాటు చేసి చంపితే సింహాసనం నీదవుతుందని, అదే సమయంలో అతని ఉపపత్నులను నువ్వు కూడినట్లయితే ప్రజలందరికీ నువ్వు ఇష్టమైపోతావు, నీ తండ్రికి అసహ్యంగా ఉన్నావని తెలిసిపోతుంది, తిరుగుబాటు చేస్తావని తప్పుడు ఆలోచన చెప్పినాడు. చెప్పటిని బట్టి ఇతడు అలాగే చేస్తూ వచ్చాడు. చూడండి ఒకసారి 15:31 చదవండి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహితోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు యెహోవా అహితోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన. కాబట్టి దావీదును తరిమే విషయంలో ఎందుకు అహితోపేలు దావీదు మీద ఇంత కుట్ర కలిగి ఉన్నాడు అంటే, బత్షెబ అహితోపేలుకి తమ్మును కూతురు అవుతుంది అన్నమాట. బత్షెబను దావీదు ఉరియాను చంపి ఏ రీతిగా పాడు చేసినాడు విషయాన్ని తన మనసులో పెట్టుకొని ఆ దురుద్దేశంతో తన ఇంటిలో దావీదు ఇంటిలోనే ఇలాంటి కుట్రపూరితమైన ఆలోచన కలిగి అబ్షాలోమును తిరుగుబాటుదారంగా ప్రేరేపించి దావీదును వదిలిపెట్టి అబ్షాలోముతో జతకట్టి ఇలాంటి కుట్ర చేస్తూ వచ్చినాడు. ఈ విషయం దావీదుకు తెలిసినప్పుడు అహితోపేలు యొక్క ఆలోచన చెడుగొట్టు ప్రభు అని దావీదు ప్రార్థన చేసినప్పుడు 16వ అధ్యాయం 23వ వచనం, ఆ దినములలో కాబట్టి అహితోపేలు యొక్క ఆలోచన ఎట్లా అంటే దేవుని యొద్ద పొందినట్టుగా కనబడేదిగా ఉంటుంది. అందరూ నమ్మేవాళ్ళు. కొంతమంది ఆ రీతిగా వాళ్ళకు వచ్చే మాటలు వాళ్ళు చెప్పేవి, నేను ఫలానా, నేను ఒకసారి ఒక సందర్భంలో ఆయన చెప్తున్నాడనా, నేను దైవ సేవకుని, నా మాట విను, ఇట్లా చేయాలా అని చెప్తే నేనన్నాను, దైవ సేవకుడు అయినంత మాత్రం చేసి నువ్వు చెప్పిందంతా చేయాలని లేదు, దేవుని వాక్యం ఆధారం చేసుకొనే చెప్పాలా అన్నాను నేను. అతడు ఏమైపోయినట్టే ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ఎందుకంటే దైవసేవకుడే కావచ్చు, కానీ సందర్భం లేకుండా అసందర్భం లేకుండా చెప్పితే అది దైవికమైన విధానం కాదు. కాబట్టి అది ఎవరంటే దేవునితో కనిపెట్టి భక్సింగారు లాంటి దైవజనులు, దేవుని వాక్యానుసారంగా నడుచుకునేవారు, దేవుని ఆలోచన ప్రకారం నడుచుకునే వారి మాట అయితే దేవుడు నెరవేరుస్తాడు, రూఢిపరుస్తాడన్నది దేవుని వాక్యం. నా సేవకుని మాటను నేను రూఢిపరచదును అన్నాడు. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు దేవుని మాట వినుకోకుండా, దేవుని ఆలోచన ప్రకారం జీవించుకోకుండా, తమ జీవితాన్ని దేవునికి ఇష్టమైనదిగా జీవించుకోకుండా, నేను చెప్పేది వినండి, నేను చేసేది చేయండి, నాదే కరెక్ట్ అంటే అవన్నీ జరగవు. కాబట్టి ఇది మోసపూరితమైనటువంటి ఆలోచన. కాబట్టి దుష్టుల ఆలోచన, దేవునికి విరోధంగా వ్యతిరేకంగా చేసే ఆలోచన, అది ఏదైనాను దుష్టుల యొక్క ఆలోచన. ఇప్పుడు అహితోపేలు అలాంటి ఆలోచన చెప్పాడు.
దావీదు ఆ ఆలోచన విని పారిపోయాడు, ప్రార్థన చేశాడు, దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. 17వ అధ్యాయం 23 వచ్చిన చదవండి. కాబట్టి అహీతోపెలు చెప్పిన ఆలోచన ఏమైందంట, ఇక్కడేమో దేవుని యొద్ద నుండి పొందినట్లుగా ఉంది అతని మాట, కానీ అది నెరవేరలేదు. కాబట్టి ఇక్కడ చూస్తే అతని ఆలోచన నెరవేరలేదని చెప్పి సామెతల గ్రంథంలో 21వ అధ్యాయము 30 వచనం, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవదు. దేవునికి విరోధంగా మనం చేసే ఆలోచన ఏది కూడా నిలవదు. అందుకే 32 కీర్తనలో మనకు తెలుసు 8వ వచనంలో, నీ మీద దృష్టి ఉంచేదని నీకు ఆలోచన చెప్పేది. దేవునికి అనుకూలమైన ఆలోచన, దేవుని అడిగి ఇది వెళ్ళు, ఇది చెయ్యి, ఇది వద్దు అంటే అది వేరు. దేవుని అడగకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా నీ ఆలోచన కొద్దీ పోయినట్లయితే, అందుకే కొరింథీ రాసిన పత్రికలో 2వ పత్రికలో ఏమన్నాడు పౌలు అంటే 11వ అధ్యాయము చదవండి 2వ వచనము. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11:2. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యపు సరళిలో, దేవుని వాక్యమును ఆధారం లేకుండా, దేవుని వాక్యానుసారంగా నడిపించబడకుండా సొంత మానవుని యొక్క ఆలోచన కానీ సొంత ఇష్టం కొద్దీ మనం నడుచుకున్నప్పుడు నష్టపోయే ప్రమాదం. అహీతోపెలు అదే జరిగింది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము నేర్చుకోవాల్సింది ఏమంటే, దుష్టుల యొక్క ఆలోచన ప్రకారము నడుచుకోకూడదు. అయితే దేవుని ఆలోచన సదాకాలం నిలుచునని దేవుని వాక్యములో ఉంది. అనేకులైతే ఏమవుతున్నారంటే ఈనాడు చూడండి, 65 యెషయా గ్రంథం 65:2 వచనం చదవండి. యెషయా గ్రంథం 65. కాబట్టి కొంతమంది ఎట్లున్నారంటే తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గం నడుచుకొనొచ్చు. ఎట్లున్నారంటే తమ ఆలోచన ప్రకారమే పోతున్నారు. అది ఏమంట, దేవుని దృష్టిలో అది చెడు మార్గము. కాబట్టి దుష్టుల ఆలోచన ప్రకారం అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటే దుష్టుని యొక్క ఆలోచన అది నెరవేరదు. కొద్ది కాలం ఆలస్యమైన అది నెరవేరకపోగా ఒక దినం వస్తుంది, అది కనిపించకుండా పోతుంది. అయితే దేవుని వాక్యంలో 33వ కీర్తన 11 వచ్చిన ప్రకారము యెహోవా ఆలోచన సదాకాలము నిలిచి. చదవండి అన్నమాట, కీర్తనలు 33:11. కాబట్టి దేవుని ఆలోచన ఎప్పుడు కూడా సదాకాలము. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏం చేయాలని దీన్ని బట్టి మనం నేర్చుకోవాలంటే దేవుని ఆలోచన ప్రకారమే పోవాలా, వాక్యానుసారమైన నడవడికే జీవించాలా, వాక్యానుసారమైనటువంటి ప్రవర్తనలోనే మనం కొనసాగాల, అదే చేయాలి. కానీ దానికి విరోధమైనది ఏది చేసినా దుష్టుని యొక్క ఆలోచన. ఎప్పుడైతే నువ్వు దుష్టుని యొక్క ఆలోచన ప్రకారం పోయినట్లయితే నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ విషయాన్ని సమయం కొద్దీ కట్ చేస్తే దుష్టుల ఆలోచన చొప్పున మనము నడవకూడదు. దుష్టుని ఆలోచన ప్రకారం నడిచి ఆదామవలు ఏదైనా తోటల నుండి వెళ్ళగొట్టబడుతూ వచ్చినారు. దేవుని ఆలోచన, దేవుని మాట ప్రకారం నువ్వు వినుకోకుండా జీవించకపోతే ఒక దినం వస్తుంది, పరలోకానికి ప్రవేశం లేకుండా వెళ్ళగొట్టబడతావు, దేవుని రాజ్యం నుండి త్రోయబడుతూ వస్తావు. అంతేకాకుండా గాలికి చెదిరిగొట్టు పొట్టు వలె ఉండునని దేవుని వాక్యంలో అక్కడ కింద దుష్టులు ఎట్లుంటారంటే గాలికి చెదిరిగొట్టు పొట్టు వలె ఉంటాయి. చేనులో నుండి కళ్ళంలో వరకు వచ్చే వరకు అన్నీ కలిసే ఉంటాయి. కానీ కళ్ళం ఏం చేస్తుంది అంటే గింజలను పొట్టును వేరు చేస్తుంది. కాబట్టి ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు తన సన్నిధిలో నిన్ను చెదరగొట్టి దూరపరిచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దుష్టుల ఆలోచన ప్రకారం నడవకూడదని దేవుని వాక్యంలో మనము
దీన్ని బట్టి నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఇది మొదటిది. రెండో మాటగా ఏముంది చూడండి, కీర్తనలు మొదటి అధ్యాయము, కీర్తనలు మొదటిది, పాపుల మార్గమున నిలవకూడదు. దేవుని ఎరుగని వారు లేక దైవ సంబంధమైన విషయాల్లో పాలు పొందని వారు వాళ్ళ పాపల మార్గం. అలాంటి పాపల మార్గం ఎలా ఉంటుందంటే సాతాను సంబంధమైన క్రియలలో వారు పాలు పొందిన వారుగా ఉంటారు. అంతేకాకుండా దేవునికి విరోధమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉంటారు. ఏం చేస్తుంటారు? సామెతల గ్రంథం 4వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి అది భక్తిహీనుల మార్గము ఎట్లుంటుందంట? గాఢాంధకార చీకటి. అదే మొదటి అధ్యాయంలో చూడండి, సామెతల మొదటి అధ్యాయం 16వ వచనము. కాబట్టి ఈ యొక్క పాపల మార్గం ఎలా అంటే కీడు చేయుటకై వారి పాదములు పరిగెత్తుంటాయి. వారు పోతూ ఉంటారు. ఎట్లా పోతుంటారంట? ఏమి చేయాలా, ఎవరిని మోసం చేయాలా, ఎవరికి కీడు చేయాలా, నష్టపరచాలా అని చెప్పేసి కొన్నిసార్లు వాళ్ళ మాటలు, కొన్నిసార్లు వాళ్ళ ప్రవర్తన, వారి జీవితం ఆలోచన కలిగి ఉంటారు. అది పాపుల మార్గం. దేవునికి విరోధమైనటువంటి విధానంలో వాళ్ళు నడుస్తూ ఉంటారు. ఈనాడు లోకంలో ఎట్లున్నారంటే ఎవరు చూసినా కూడా దేవుని పిల్లలు సైతం చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 12 వచనం. ఆదికాండం 6:12. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయిండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపేసుకున్నారు. ఎట్లున్నారంటే ఎవరికి ఇష్టం వచ్చిన మార్గం వాళ్ళు, ఎవరికి నచ్చిన మార్గం వారు, ఎవరు ఏం చెప్పేది ఏం లేదు. అది సేవకులైనా పెద్దలైనా విశ్వాసులైనా ఏమైనారంటే తమకు ఇష్టమైన మార్గంలో వాళ్ళు నడుచుకోవడానికి వాళ్ళు చెడిపోయినారు. ఇప్పుడు లోక సంబంధంగా మనం చూస్తే పెళ్ళిళ్ళ విషయాలు వస్తాయి, చావుల సమయం వస్తుంది, ఇంకా ఇండ్లు కార్యక్రమాలు అంటే ఓపెనింగ్లు కూడా వస్తాయి. అన్ని అన్యజనుల ఆచారాల ప్రకారం లోక సంబంధమైన వాటి ప్రకారం చేస్తూ ఉంటారు. దేవుని పిల్లలే కానీ లోకస్తులక అన్ని ప్రవర్తిస్తూ వస్తారు. ఇంకా అన్నీ చెప్పుకుంటూ పోతే కొంత మీకు ఇబ్బంది అయినా తప్పదు కొన్నిసార్లు. ఇప్పుడు ఒక ఆమె పరిచయం చేస్తుంది, ఆ పరిచయం చేసే మాకు ఇది మంచిది కాదు, ఇట్లా మనం పరిచయం చేసే వాళ్ళు మాదిరిగా ఉండాలని ఒకవేళ చెప్పింది అనుకో, ఆమె గురించి ఈమె ఏం చేస్తుంది? ఈమె పెద్ద, ఎందుకంటే అలంకరణ వచ్చినప్పుడు ఎక్కువ స్త్రీలదే వస్తుంది కాబట్టి చెప్తున్నాం. ఎందుకు పురుషులు ఏమీ పెద్దగా అలంకరణ 1, 2, 3 తప్ప. కాబట్టి ఇది పాపుల మార్గం. ఆ దినాలలో ఎట్లయిపోయినారు? నోవా దినాల్లో మొత్తం తమ మార్గమునంతా కూడా 4-5 వచనాలు చదవండి. ఆదికాండం 6. వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసి. ఎట్లుందంటే వాళ్ళ ఆలోచన అంతా చెడ్డదే, కానీ బయటికి ఎట్లా చెప్తుంటారు? అదంటే మంచిదిగా చెప్తుంటారు, అదేం కాదులే అని. కానీ నీకు తెలియకుండానే వాళ్ళ తప్పు మార్గంలో నడిపించడానికి తప్పుడు సలహా ఆలోచన ఇచ్చారు. దేవుని పిల్లలుగా నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతకు మించి పుట్టినది దుష్టుని నుండి. కాబట్టి ఆ రకంగా దేవుని పిల్లలుగా ఉండాలి. కానీ కోటింగ్ చేసినట్టు రోల్డ్ గోల్డ్ కోటింగ్ చేస్తారు, 1 గ్రామ్ గోల్డ్ అని, లోనంతా వేరే పెట్టి బయట బంగారు లెక్క కోటింగ్ పెట్టి వేసుకుంటారు. ఇప్పుడు దొంగలు కూడా కష్టమైపోయింది, ఏది బంగారు ఏది డూప్లికేట్ ఎత్తుకొని పోయి ఏం ప్రయోజనం అనుకొని వాళ్ళు కూడా మానుకుంటారేమో అనుకున్నాను నేను. ఎందుకంటే ఎత్తుకొని పోయినాక రోల్డ్ గోల్డ్ అయితే ఏం ప్రయోజనం? వాళ్ళు అంత కష్టపడి పోలీసు వాళ్ళు చిక్కితే, లేదంటే వాళ్ళకే దొరికితే. కాబట్టి ఈనాడు డూప్లికేట్ విశ్వాసులు, వేషధారణ విశ్వాసులు రోల్డ్ గోల్డ్ మాదిరిగా కోటింగ్ కొట్టుకొని దేవుని పిల్లలకు నటిస్తారు. ఎట్లా వస్తారంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవదూత లెక్క ఉంటారు, బయట తిరిగినప్పుడు దయ్యాల లెక్క ఉంటారన్నమాట. కాబట్టి అయితే దేవుని పిల్లలుగా మనం అలాంటి వారుగా ఉండకూడదు, అలాంటి ఆలోచన కలిగి ఉండకూడదు. కాబట్టి పాపల మార్గంలో మనం నడవకూడదు. చూడండి, కయ్యూను మార్గం పాప సంబంధమైన మార్గం. చదవండి యూదాపత్రిక 11వ వచనం. యూదాపత్రిక 11వ వచనం చదవండి. అయ్యో చాలమ్మా, వాళ్ళు కయ్యూను మార్గంలో నడిచినారు. కయ్యూను మార్గం ఏంది? మొదటి యోహాను
3వ అధ్యాయంలో మనం చూస్తే 14, 15, 16 అనుకుంటాను. చదువుమ్మా. రెండుసేపు ఉండు పవిత్ర, మార్చుకోండి. చదువుమ్మా. కాబట్టి ఇక్కడ చెడ్డవాడు మంచివాడిని ఏం చేస్తున్నాడు? చంపుతున్నాడు. కాబట్టి ఈనాడు శరీర సంబంధాలు ఏం చేస్తున్నారంటే ఆత్మ సంబంధాలను హింసిస్తున్నారు, అంటే నష్టపరుస్తున్నారు. చదవండి గలతీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. గలతీ 4:24. ఒక్క నిమిషం ఉండమ్మా, 29 చదువు. కాబట్టి శరీరం బట్టి పుట్టినవాడు అంటే వాడు ఆత్మ సంబంధి కాదు, దైవ సంబంధి కాదు. కాబట్టి వాని మాటలు ఎక్కువ ఉంటాయి, వాని చేతులు ఎక్కువ ఉంటాయి, వానికి బలం ఎక్కువ ఉంటుంది, వాని ప్రవర్తన కూడా అట్లాగా ఉంటుంది. కానీ ఆత్మ సంబంధి అయిన వాడు ఇస్సాకు వల్లే ఉంటాడు. ఇస్సాకు ఎంత కీడు చేసినా ఓర్చుకొని అక్కడి నుంచి ఏం చేస్తున్నాడు? దాటిపోతూ ఉన్నాడు. పారిపోలేదు, దాటిపోతున్నాడు. అది వాళ్ళు వచ్చి ఈయన ఇస్సాకు బావులు తవ్వుతుంటే వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? పూడి చేస్తున్నాడు, సహిస్తున్నాడు. దేవుని పిల్లలకు ఉండాల్సిన లక్షణాల్లో ఇస్సాకు ఉంది. ఎదిరించలేదు, పోరాడలేదు. అందుకే ఆత్మ సంబంధాలైన వాళ్ళని ఏం చేస్తుంటారంటే శరీర సంబంధాలు ఎంతో దుఃఖ పెడుతుంటారు, నష్టపరుస్తుంటారు. కానీ ఎదిరించే శక్తి లేకని కాదు. అయితే ప్రభు మార్గంలో ఉన్నప్పుడు నేను లోకమునికి ఇక సిలువ వేయబడి ఉన్నాను, చనిపోయినాం కాబట్టి. అంటే చనిపోయిన వాడు ఎవరు ఏమన్నా కొట్టినా తిట్టినా ఏమన్నా అవమానపరిచినా ఇంకోటి ఏం చేసినా ఎవరిని ఏమన్నా చనిపోయిన శరీరం. ఆ రీతిగా క్రీస్తులో చనిపోయిన వ్యక్తి అంటే రక్షణ మార మనసు పొందిన వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే ఆ రీతిగా ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ సహించాల్సి వస్తుంది. కానీ శరీర సంబంధి అయిన వాడు తనకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటాడు, ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తుంటాడు, దౌర్జన్యం చేస్తాడు, తిరుగుబాటు చేస్తాడు. అదే కయ్యూనులో కలిగింది. చేసి తన సొంత సహోదరుడైనటువంటి హేబేలును చంపుతూ వచ్చినాడు. ఈనాడు దేవుని పిల్లలైన వారిని సైతము ఏం చేస్తున్నారంటే సంఘాలలో ఆత్మ సంబంధంగా ఉన్న దైవికంగా ఉన్న వ్యక్తులను ఏం చేస్తున్నారంటే నష్టపరిచేవారుగా ఉంటున్నారు, వారికి కీడు చేసేవారుగా ఉంటున్నారు. దావీదుకి యుద్ధం చేయలేక కాదు పారిపోయింది, తన సొంత కుమారుడు తిరుగుబాటు చేస్తుంటే అరణ్యములో చెప్పులు లేకుండా తల మీద ముసుగు వేసుకొని పారిపోతూ వచ్చి కారణం ఏమంటే అలాంటిది ఆయనకి ఉద్దేశం లేదు. దేవుని పిల్లలు ఎందుకు అన్నీ ఓర్చుకుంటుంటారు? మనం కూడా కొన్నిసార్లు ఒక ఇంట్లో ఉన్నా దైవికంగా ఉన్నా కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఏమవుతాయంటే ఎంతో ఇబ్బందికరంగా పెడుతూ వస్తారు. దేవుని మార్గంలో నుండే మనల్ని హెచ్చరిక చేస్తుంటారు. మళ్ళీ పెద్దగా దేవుని బిడ్డ అంటే నువ్వు దేవుని మందిరానికి పోతావు, ప్రార్థన చేస్తావు, ఆరాధన హింసిస్తూనే ఉంటారు. కాబట్టి పాపుల మార్గం ఎలా ఉంటుందంటే దుఃఖకరమైన చెరిపోయిన మార్గం. అందుకే చూడండి ఇంకో మాట చూడండి, సామెతల గ్రంథం 14:12 వచ్చిన చదవండి. పాపుల మార్గం ఎలా ఉంటుందంట? కాబట్టి వాళ్ళ మార్గము ఎలా ఉంటుంది అంటున్నాడంటే సరైనదిగా వాళ్ళకి కనబడుతుంది వాళ్ళు చేసేది. అయితే ఎట్లుంటుందంటే అది తుదకది మరణమునకు. మన జీవితంలో కూడా అనేకమైన పర్యాయములు మనం చేసేది కరెక్టేలే అని అనేకసార్లు మనం తలస్తూ వస్తాం. పాపుల మార్గమున నిలవక అంటే మరి అబ్రహాము నుండి లోతు వేరైపోతూ వచ్చినాడు. ఏదేని తోటలో ఏదేని తోట వల్లే అతను కనబడుతూ వచ్చింది ఆ ప్రాంతం అంతా. నేను చేసేది బాగుందిలే, నేను బాగా బ్రతకచ్చు, బాగుండొచ్చు అనుకొని లోతు వెళ్ళిపోయినాడు. కానీ సొదొమ మనుషులు బహు దుర్మార్గులు దుష్టులై ఉన్నారని దేవుని వాక్యం రాయబడింది. అలాంటి వారి స్థలంలో వెళ్ళి ఏం చేస్తున్నాడు ఈయన లోతు? కాపురం పెడుతున్నాడు, నివాసం. నిలవకూడదంటే అక్కడ పోయిన మనం కూడా దేవుని పిల్లలుగా కొంత లోకములో కొంతమంది కొన్ని కార్యక్రమాలు పద్ధతులు చేస్తున్నారన్నప్పుడు వాటిలో మనం ఏమై ఉండాలా? వేరై ఉండాలా, కలవకూడదు, చేయకూడదు. లోక సంబంధమైన వ్యవహారాల్లో పాలు పొందని వారిగా ఉండాలి. మనం దేవునికి విరోధమైనటువంటి జీవితంలో నడుచుకోకూడదు.
కాబట్టి ఇక్కడ చూస్తే లోతు పోయాడే కానీ మేలు పొందాడంటే పోలేదు సుమా. అక్కడ లోతు బాగరంత ధనవంతుడైనాడు. తర్వాత అక్కడ సొదొమ పట్టణానికి ఒక కౌన్సిలర్ గౌని వేల పెద్దలలో ఒకటిగా కూర్చున్నాడు. చివరికి వచ్చింది దేవుని శిక్ష అందులోకి వచ్చింది. ఆ శిక్షలో తప్పించబడుకున్నట్లు అబ్రహామే ప్రార్థన చేసినాడు. తప్పించబడినప్పటికీ అబ్రహాం ప్రార్థన బట్టి దేవుడు అతను తప్పించబడినప్పటికీ అతని కుటుంబంలో అందరూ కూడా ఏమైపోయారు, నష్టపోయారు. భార్య ఉపశమమైంది, కుమార్తెలు ఇద్దరు చెరపబడుతూ వచ్చినారు. భ్రష్ట సంతానం లోకానికి రావడానికి కారకులు అవుతూ వచ్చినారు. ఈనాడు ఎంతోమంది పాపల మార్గంలో, తన సొంత మార్గంలో, దేవునికి ఇష్టం లేని మార్గంలో, భూలోక మార్గంలో, చెడిపోయిన మార్గం, తమ మార్గం చెరిపేసుకొని తమకు నచ్చినట్టుగా పోతున్నారు. ఇది బాగుందిలే, ఏం కాదులే అని. ఒకానొక సమయం వస్తుంది, అది దుఃఖించే మార్గము. దేవుని మార్గం శ్రేష్టమైన మార్గము, శాంతికరమైన మార్గము, చక్కని మార్గం. అది దేవుని మార్గం. అది కాకుండా నీ సొంత నిర్ణయం ప్రకారం పోయి పాపల మార్గంలో నడుచుకున్నావు అనుకో, ఇప్పుడు బాగుంటుంది. ఒకవేళ బలం ఉండొచ్చు, లేదంటే జ్ఞానం ఉండొచ్చు, నలుగురు పరిచయాలు ఉండొచ్చు, లేదంటే రాజకీయ అండదండల బలం ఉండొచ్చు, డబ్బు బలం ఉండొచ్చు, లేదంటే గుంపు అంటే అన్నదమ్ములు మంచి చెడ్డగా అంతా బాగుండొచ్చు. కానీ దేవుని రాజ్యానికి ఇవన్నీ వారికి నువ్వు ఏం చేస్తున్నావు అంటే నష్టం కలిగజేస్తున్నావు. పాపుల మార్గంలో పోయి నువ్వు కూడా అలాంటి మార్గంలో పోతే నీవు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. యెహోషాపాతు దేవునికి ఇష్టంగా జీవిస్తున్నాడు. అయితే ఆహాబుతో వియ్యమందుటిని బట్టి యుద్ధానికి వెళ్ళినాడు. అయితే అక్కడ యుద్ధ భూములు ఏమైనాడంటే యెహోషాపాతు శత్రువులు దొరికితేనే చంపాలనుకున్నప్పుడు, అయ్యా నేను యూదా రాజునని సెలవిచ్చినప్పుడు ఈయన ఇశ్రాయేల్ రాజు కాదని వదిలేసినారు. మనం కూడా అనేకమైన పర్యాయములు, అందుకే దేవుని వాక్యంలోకి రాయబడుతూ వచ్చింది 16వ అధ్యాయంలో, నీ యందు నాకు మంచి క్రియలు నువ్వు ఈ విషయమందు నువ్వు మతి తప్పి ప్రవర్తించి భక్తిహీనులకు సహాయం చేసితివి. అనేక సార్లు దేవుని పిల్లలుగా చేయకూడని పనుల్లో పాల్గొంటారు. ఏమంటే తప్పదు కదా, చేయాలి కదా, పోవాలి కదా అని. ఎంతవరకు అంటే అంతవరకే. నిష్కలంకమైన భక్తి అని ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా కాపాడుకోవాలి. కాబట్టి కాకి ఉంది, ఆడబడితే ఆ సత్యం దొరికితే ఆడబడితే తినకుండా తిరుగుతుంది. పావురం ఉంది, అట్లా తిందది. శ్రేష్టమైన గింజలు మాత్రమే తింటూ మన దేవుని పిల్లలుగా ఈ లోకంలో ఉన్నప్పటికీ మన జీవితం ఎలా ఉండి ఇహలోక మాలిన్యం అంటకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి పాపుల మార్గంలో మనం వెళ్ళకుండా మన జీవితాన్ని కాపాడుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడుతుంది. అందుకే దేవుని వాక్యంలో చూడండి, యెషయా గ్రంథము 55:7 చదవండి. యెషయా గ్రంథం 55:7. కాబట్టి భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను, కాబట్టి భక్తిహీనులు తమ మార్గములు విడువలను. నీకున్న కొద్దిపాటి భక్తితో ఇదే కరెక్ట్లే అనుకొని అలాగే జీవిస్తున్నాము, ఇది తప్పు కాదులే అని అలాగే చేసుకుంటూ పోతున్నావు అనుకో, నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. ఉదాహరణకు తాగేవాడు ఉన్నాడు అనుకో, తాగదురా చెడిపోతుంది ఆరోగ్యం అంటే ఏమంటే పోతే లాంటి ఉంటాడు ఫస్ట్. కానీ తీరా కాళ్ళ చేతులు ఆరానికి రానప్పుడు, బాగలేదన్నప్పుడు హాస్పిటల్కి ఎత్తుకొని పోయిన వాళ్ళకి ఏం చేస్తారు, ఎట్లయినా చూడండి సార్, బాగా చేయండి సార్ అంటారు. ఏం చేస్తారు మొదటి చెప్తే వినరు కదా. మనకంతా సామెత ఒకటి ఉంది, చేతులు కాలినాక ఆకలి పట్టుకొని ఏమి ప్రయోజనం. ఈనాడు ఎంతోమంది ఎట్లుంటారంటే మొదట ఆకలి చేతులకు పెట్టుకుంటే కాలు కదా నిప్పులు. అందుకే దేవుని వాక్యం, ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొని అది కాలకుండన. జాగ్రత్త సుమ. దేవుని వాక్యంతో నువ్వు చెలగాటమాడుతున్నావేమో, నిప్పులు, దేవుని వాక్యం నిప్పు లాంటిది. అలాంటి నిప్పు లాంటి వాక్యంతోన దేవునితో నువ్వు చెలగాటమాడుతూ ఒక దేవుడు దహించు అగ్ని ఉన్నాడు, శిక్ష నీ మీదకు రాబోతుంది. కాబట్టి పాపుల మార్గంలో నువ్వేమల్లా మానుకోవాలా. ఇది నాకు మంచిది కాదు, చేయకూడదు, ఇది నాకు సరైనది కాదు దేవుని బిడ్డగా. ఆ రీతిగా ఉండి మనం ప్రభువులలో పాల్గొందారు. మొదటిది ఏం చేయాలి, దుష్టుల ఆలోచన ప్రకారము నడవకూడదు. రెండవది పాపుల మార్గంలో నిలవకూడదు. మూడవది మనం చూస్తూ వస్తాం, అపహాస్కులు కూర్చుండే స్థలంలో
కూర్చోండకూడదు. ఈ అపహాసకులు అంటే ఎవరని దేవుని వాక్యంలో మనం చూస్తే చూడండి, సామెతలు 21:24. ఎవరంటాడు? అహంకారి అయిన గర్విష్ఠుడే అపహాసకుడు. ఏం చేస్తాడు? ఇతరులను వాడు అపహాసం చేస్తుంటాడు. వాడెంత, ఆమె ఎంత, నేనెంత, మేమెంత, నా చదువేమి, నా ఉద్యోగం ఏమి, నా డబ్బు బలమేమి, నా జ్ఞానమేమి, అన్ని రకాలుగా అంటుంటారు. నా రంగేమి, కొంతమంది ఏమంటుంటారు, కొన్నిసార్లు అంటుంటారు కదా, ఏమంటారో తెలుగు భాషలో అయితే, ఆ కర్రోడు, ఆ కర్రెది, ఆ పొట్టిది కదా, ఆ పొట్టోడు, రకరకాలుగా మాట్లాడుతుంటాడు. కాబట్టి ఇతరులను అపహాస్యం చేయకూడదు. అపహాస్యం చేసేవాడు దేవుని వాక్యంలో ఏమని అతనికి పేరంటే గర్విష్ఠులు, అహంకారులు. వారు ఏం చేస్తారంటే ఇతరులను ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇస్సాకును ఏం చేస్తూ వచ్చినా అంటే ఇస్మాయిల్ ఎగతాళి చేసి హేళన చేస్తూ వచ్చినాడు, అవమానపరుస్తూ వచ్చినాడు. కాబట్టి అనేకసార్లు దేవుని పిల్లలైన వారిని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అనేకులు హేళన చేసినారు, అపహాస్యం చేసినారు. మత్తయి సువార్త 27 చదవండి. మత్తయి సువార్త 27:31 చదవండి. 27. కాబట్టి 29లో ముండ్ల కిరీటం అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను ఎంత అవమానం పరుస్తున్నారు కదా ప్రభును. యూదుల రాజు అంటే ఈయన అని చెప్పి ఒక ఆకలితో ఆ ముళ్ళతో చేసిన కిరీటం పెట్టి ఆయన సాగిలపడి యూదుల రాజా శుభమని చెప్పినారు. సరే చెప్పి ఆయన అపహాస్యం చేసి, దేవుని పిల్లలుగా ఈ లోకంలో దేవుని కొరకై మనం అన్నీ సహించుకొని లోకంలో సాగుతూ ఉన్నప్పుడు మనకు అనేక రకమైనటువంటి అపహాస్యాలు ఎదురవుతాయి. చూడండి ఒక మాట 2 రాజుల గ్రంథంలో ఎలీషాను ఏమన్నారు వాళ్ళు? 2 రాజులు 2:23. కాబట్టి దైవజనుడు అంటే ఎలీషాను ఏమంటున్నారంటే ఈ పిల్లలు బోడివాడ ఎక్కిపోమ్మని ఎగతాళి చేయగా దైవజనుని కోపం వచ్చింది. ఇప్పుడు చదవండి 24. అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలురను చీల్చివేశాను. కాబట్టి దేవుని పిల్లలైన వారిని, దేవుని వాక్యములు నడుచుకునే వారిని, దేవుని మాట ప్రకారం జీవించే వారిని అపహాస్యం చేస్తే, ఎగతాళి చేస్తే, కొంతమంది లోకస్తులు మనం పోతుంటే రకరకాలుగా మనం మాట్లాడతారు. అలాంటి వారితో మనం సాంగత్యం చేయకూడదు, అపహాస్యం చేయకూడదు. ఏవేవో లోక సంబంధమైన విషయాలు మాట్లాడుతుంటారు. వాడు ఇట్లా, ఆమె ఇట్లా, ఇది ఇట్లా, అది జరిగిందని. మనం ఇంట్లోకి పోయినా కూడా అవే మాటలే వినపడుతుంటాయి. ఆయన ఇట్లంట, ఈమె ఇట్లంట, అది జరిగిందంట, ఇది జరిగిందంట. రాత్రి రగ్గు కప్పుకొని పండుకున్నా అవే గుర్తుకొస్తాయి. దేవుని వాక్యం గుర్తుకుంటుంది. ఇప్పుడు ఇంటికి పోయి చెప్పినాక ఏం చెప్పినారంటే ఏదో చెప్పినాడు, అబ్బా అంతసేపు చెప్పినాడు, ఆదివారం కదా త్వరగా చేసుకొని పోదు, నాలుకంతా సప్పుకుంది, అంత రుచి చేసుకొని తిందామంటే ఇంకా ఆయన ఎక్కినాడు అనుకో త్వరగానే వదలడు అనేది నా బ్రాండ్. నా మీద ముద్ర ఏం వేసినారంటే లాంగ్ యాక్షన్ అని ఒక ఇంజెక్షన్ పెన్సిలింది అనమాట. 12,000. ఎవరన్నా ఉండారా మెడిసిన్ చేసిన వాళ్ళది? దానికి 12,000 పవర్ ఉంటుంది. లాంగ్ యాక్షన్ అని, అది పెన్సిలిన్ ఇంజెక్షన్. దాని పవర్ ఎట్లుంటుంది? ఆ ఇంజెక్షన్ వేసుకుని సంవత్సరం అంతా నీకు జబ్బులు కూడా రావు. ఏ ఎలర్జీ ఉన్నా డాక్టర్లకు అర్థం కానప్పుడు ఫస్ట్ అది వేస్తుంటారు కొన్నిసార్లు, ఇంకా తగ్గకపోతే, ట్యాబ్లెట్లు తగ్గకపోతే. అట్లా నా బ్రాండ్ ఏముందంటే ఆయన ఎక్కినాడంటే త్వరగా, ఇక నేనేమో ఎక్కువై మీతో చెప్పించుకుంటే ఎంత చెప్తానే కదా, టైం ఓవర్ టైంలో డబ్బులే మీరు, లేట్ ఇంకోటి కాదు. దేవుని వాక్యం విశదీకరంగా చెప్పాలని ఆశతో చెప్తూ ఉంటాను. చదివించి ఏదో 4 మాటలు చెప్పి లేట్ ఇంకోటి చెప్పి ముగించుకోవడం కాదు. సరే ఏదేమైనా నేను నిర్ణయం చేసుకున్నాను, సమయానికి చేయడమే మంచిది. ఇష్టం లేని వాళ్ళకి బిర్యానీ పెట్టినా కూడా తిండంట. మీకు ఇష్టం లేనప్పుడు జ్వరం వచ్చినప్పుడు పెడితే వద్దుతానంటే దాన్ని చూస్తేనే వాంతికి వస్తుంది అంటారు.
ఇంకొంతమంది ఇంక దగ్గరికి వచ్చిన దాన్ని ఇంక వదిలిపెట్టకూడదు అని తినేవాళ్ళు ఉంటారు. తిని ఇంగారంతా మళ్ళీ ఇంకో 3 రోజులు ఎక్కువ పొడిగించుకుంటారు జ్వరంని. కాబట్టి దేవుని పిల్లలుగా అనేకసార్లు ఎగతాళి చేయబడే పరిస్థితులు, దేవుని వాక్య వెలుగులో మనం నడుచుకుంటున్నప్పుడు, దేవుని క్రమంలో ఉన్నప్పుడు, దేవుని చిత్తానుసారం, దేవుని చిత్తము దేవుని మాట ప్రకారం కాకుండా వేరే మార్గం అవలంబించినప్పుడు చాలాసార్లు మనం అపహాసం చేయబడతాం. దేవుని నమ్ముకొని ఎందుకు మందిరాన్ని పోతారే, ప్రార్థన చేస్తారు, మీకు ఎందుకు ఇది జరగలేదు, ఇది ఎట్లా ఎందుకు అయింది, వాళ్ళకే ఎందుకు జరిగింది, విశ్వాసాలు మళ్ళీ బల్లెం పోట్లు ఉంటాయి. అయినా ఎందుకో నా దేవుడు ఎందుకో వాళ్ళకి అట్లా జరిగింది. వాళ్ళకి బయట వాళ్ళ కంటే ఈ మాటలు ఎక్కువ ఇంకా లోనుండే వాళ్ళు. ఆ యేసుప్రభు శిష్యుడే కదా యేసుప్రభుని పట్టించింది. యేసుప్రభుని అమ్మింది కూడా సొంత సహోదరులే కదా. అట్లా దేవుని సంఘాల్లో దేవుని పిల్లలైన వారికి చాలా అపహాసం చేసే మాటలు మాట్లాడుతుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా తెలియకుండా ఏదో ఒకటి కనబడితేనో జరిగితేనో దాని విషయం మనకేదో దేవుడు మనతో చెప్పినట్లుగా మాట్లాడకూడదు. కాబట్టి ఇక్కడ ఎలీషా దైవజను వాళ్ళు ఎగతాళి చేసినారు. దానికి ఏమైందంటే 2 వెలుగుబంట్లు వచ్చినాయి. ఎంతమందిని అంటే అక్కడ 40 మందిని. ఎంతమా 42 బాలురను శిక్షకు గురైతూ వచ్చిన. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని ఇంటిలో ఒకానొక సమయంలో నాకు గుర్తులేదు కానీ ఒక 20 ఏళ్ళ క్రితం ఏదో చిన్న విషయానికి ఒక మనిషిని చూసి వయసులో పెద్దోడు ఏదో సందర్భాన్ని బట్టి చిన్న నవ్వినప్పుడు పక్కనున్న ఆయన బ్రదర్ అని చెప్పినాడు బెర్షెబాలో. వృద్ధాపంలో అతనికి అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి మనం వాళ్ళని అనవతిగా చూసి నవ్వకూడదు బ్రదర్ అని చెప్పినాడు. అప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా దాదాపుగా అతనికి ఏముందంటే అలా నవ్వు ఉండేదన్నమాట. దాన్ని బట్టి అతడు ఆ నవ్వు గీరుకుంటుంటే దాన్ని బట్టి నేను నవ్వినాను యవనస్తులుగా ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ వ్యక్తులను చూసి కూడా అది మనము దేవుని పిల్లలుగా ఎగతాళి చేయకూడదు, అపహాసం చేయకూడదు. కొంతమంది లేని వాళ్ళని చూసి ఉన్నోళ్ళు అపహాసం చేస్తారు. కొంతమంది వికలాంగులు, గుడ్డోళ్ళు, మూగోళ్ళు వాళ్ళని చూసి ఎగతాళి చేస్తూ ఉంటారు. లోకస్తులు కూడా ఏమంటారు, చేయకూడదు అంటారు. కాబట్టి అనేకమైన ప్రేమలు మనం ఏం చేయకూడదంటే అపహాసలు కూర్చుండే స్థలాల్లో. కాబట్టి మనం సంగతి చూడండి, కొన్నిసార్లు ఈ అపహాసకులకు ఏదైనా చెప్తే ఎట్లుంటుందంటే గర్విష్ఠులు అన్నమాట. వీళ్ళు అహంకార దృష్టి కలిగిన వాళ్ళు. ఇది మంచిది కాదని చెప్తే ఏమంటారు చూడండి, సామెతల గ్రంథం 9:7 8 కూడా. కాబట్టి నేను ఏమనుకున్నానంటే ఒకనొక పర్యంలో ఒక వ్యక్తికి తనకున్న పొరపాటు విషయమే తెలియపరచాలా, ఇది తప్పు అని చెప్పాలనుకున్నాను. ఆ రోజు చెప్పాలి, ఉదయం ప్రార్థన చేసుకున్నాను. ఆ రోజు నా డైలీ పోర్షన్లో జనరల్గా అంతా చదివిన తర్వాత మళ్ళీ సామెతలు కూడా చదువుకుంటాను నేను. ఆ డేట్ ప్రకారం నెలలో 31 రోజు ఉంటుంది కాబట్టి ప్రతి దానికి నేను నా డైలీ పోర్షన్ సామెతలు చదువుకుంటాను. అప్పుడు ఈ మాట దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఏమన్నాడంటే, అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే. కాబట్టి ఇప్పుడు ఆ 2 మాటల్లో చెప్పమని ఉందా చెప్పకూడదని ఉందా? అప్పుడు మానుకున్నాను చెప్పేది. అరే అంటారు కొన్నిసార్లు మూర్ఖులకు కానీ అపహాసకులకు అంటే గర్విష్ఠులకు ఏదైనా తప్పు ఇది పొరపాటు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వ్యతిరేకంగా తిరుగుబాటుతనంతో ఆ వ్యక్తి మీద ద్వేషం పెంచుకుంటాడు. హేబేలు శ్రేష్టమైన బలి అర్పించినప్పుడు ఆ అర్పణను బట్టి నేను కూడా అర్పించాలని అనుకోవాలి, కానీ అతడు అర్పించింది అంగీకరించిన నాదెందుకు అంగీకరించలేని ప్రశ్న వేసుకొని కయ్యూని తనంతటికి తాను కోపం పెట్టుకున్నాడు. దేవుని వాక్యంలో అయితే కీర్తనలో ఉంది కదా, కోపం మానము ఆగ్రహము విడిచిపెట్టం, అది కీడుకే. కాబట్టి మనము ఇతరుల విషయాల్లో కొన్నిసార్లు కోపము, అసూయ, ద్వేషం పెట్టుకుంటే మత్సరపడకం, అది ఎముకలకు ఇతరులను చూసి మత్సరం అది క్యాన్సర్ లాంటిదంట. మత్సరం అనే దానికి అర్థమంటే చెడ్డ కండ్లు. కొంతమంది చూసిందల్లా కావాలంట, మన కండ్లకి ఏంటి కనపడాలా, ఎగబెడుతుంటారు, చూసి అడుగుతారు. ఇంట్లో కొంతమంది కూడా ఎగబెట్టుకుంటుంటారు అనమాట, ఏమన్నా ఉంటే దాని కండ్లు మంచి కండ్లు కాదని. అత్తగాళ్ళు కూడా వీళ్ళు కూడా అత్తళ్ళు ఏం చేస్తారంటే కోడళ్ళు కనపడకుండా ఎగబెట్టి బిడ్డ వచ్చినప్పుడు ఇచ్చి పంపించింటారు.
అది కోళ్ళకి ఎట్లా తెలుస్తుంది పడే రంపుగా. అప్పుడే ఏరే ఇంటికి పోదాంపా అని అంటారు. ఇంక చేసుకున్నాడు ఏం తల్లిని తండ్రిని విడిచిపెట్టి ఏం చేయాల? ఆ రోజు మీరే ఎత్తికితిరి, మీరే పెళ్లి చేసి, మీరే ప్రమాణం చేసి వందేం తప్పలేదు. వాడు నా మాట వింటమ్మా, పెండ్లం మాట వింటాడంటే చేసింది మీరే కదా. ఎవరు చేసినా కూడా తప్పదు కదా. కానీ జ్ఞానం చొప్పున అందరినీ ఏం చేయాలా? కొంతమంది నా కోడళ్ళ గురించి చెప్పినప్పుడు నేను అనుకున్నాను, కోడళ్ళు ఉన్న వాళ్ళంతా అత్తలు రెక్కలు ఎగరేసినారు, కోడళ్ళు కొంత అరట్ అయినారేమో అనుకున్నాను. కానీ మీ చాప్టర్ చెప్దామని కూడా టైం లేదు. కోడళ్ళు అత్తగారేం తక్కువ లేరని. ఫస్ట్ సమస్య వచ్చేదే మీ నుంచి. కాబట్టి నేను అనుకున్నాను ఆ రోజు రాత్రి ఆలోచన చేసి, నయోమిని అంతగా రూతు వెంబడించడానికి కారణం ఏమంటే, ఒకటి నయోమి యొక్క భక్తి జీవితం అనుకున్నాను. అంతలేంది నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు మృతితో పొందు చోటనే మృతి పొందేదను అనిందంటే సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడేం లేదు, అట్లా వాళ్ళు లేరు. ఇప్పుడు నువ్వు పోతే నేను బాగుండేది అనుకుంటారు. నువ్వు చచ్చే వరకు నేను ఇంటికి రానన్న వాళ్ళు ఉండరు. పక్కనన్నా ఉండాలా, మీ అమ్మన్నా పోవాలంటే ఎక్కడ పోతాడు? కాబట్టి అపహాసకులు, దేవుని పిల్లలు అయిన వారిలో ఇలాంటి లక్షణాలు ఉండకూడదు. కాబట్టి అపహాసకులుగా మన జీవితంలో ఒకవేళ ఉంటే, ఇతరులను ఎగతాళి చేసే అనుభవంలో ఉన్నట్లయితే, అపహాసకులను గద్దించి వానికి తనకు అవమానము వచ్చింది అని చాలా విషయాల్లో నేను నా ఎక్స్పీరియన్స్లో ఇది బాగా నేర్చుకున్నాను. ఈ వచనాలు మాత్రం నా విషయంలో, అన్ని విషయాల్లో ఎంతోమంది ఎన్నో రకాలు చెప్పినారు, అది చేయి, ఇది ఉండి, అది చేయండి అంటే దుష్టుని యొక్క ఆలోచనలు ఎట్లుంటాయి. తర్వాత వాళ్ళంతా నష్టపోయిన తర్వాత అనుకున్నాను, దేవుడు ఆ రోజు వద్దన్నాడు. దుష్టుల ఆలోచన, దేవుడు చెప్తే దేవుని ఆలోచన ప్రకారం సమాధానం ఇస్తే దాని విషయంలో పోవాలని. పాపుల మార్గంలో లోకస్తులు ఎంతోమంది వారికి ఇష్టం వచ్చిన మార్గంలో పోయినప్పుడు దేవుని పిల్లలు వాళ్ళ మార్గాల్లో మనం వెళ్ళకూడదు. నేను రాను, చేయను, ఉండను. అపహాసలు ఉండే స్థలాల్లో మనం ఎక్కువ ఉండకూడదు. వాళ్ళు ఎన్నో రకాలుగా అన్ని లోక సంబంధమైన మాటలు, సరసోక్తులు, లేనిపోని విషయాలు, అంత సంస్కృతము ఇంగ్లీషు మాట్లాడుతుంటారు వాళ్ళు కూర్చొని. అదంతా మనకు ఆ భాష, మనం కూడా ఇంగ్లీషు సంస్కృతం నేర్చుకోవాల్సి వస్తుంది. అర్థమైంది అనుకుంటా సంస్కృతం ఇంగ్లీష్ అంటే. దేవుని ఎరగని వాళ్ళు అన్నిలో ఆడాడు కూర్చున్నట్టు ఇంకేం మాట్లాడుతుంటారు, అన్నీ రకరకాలు అన్నీ మాటలు. కాబట్టి అది మనం ఆ భాష, మనకు తెలుగు భాష వస్తే చాలు, బైబిల్ భాష వస్తే చాలు, వాళ్ళ భాషలాగా మనం పోకూడదు. కాబట్టి ఇక్కడ అపహాసకులు కూర్చుండే స్థలంలో మనం కూర్చోకూడదు. పేతురు కూర్చున్నాడు, వాళ్ళు చలమంట కాసుకుంటుంటే వాళ్ళ మధ్యలో పోయి కూర్చున్నాడు. వాళ్ళలో పాప అన్నది, వీడును కూడా యేసుతో కూడా ఉండినవాడు అంటే నేను కాదన్నాడు. ఎంత నష్టం! దేవునికి దూరం అయిపోయిన తర్వాత, ప్రభువైన యేసుక్రీస్తు పట్టుకున్న తర్వాత పేతురు దూరం భయంతో పారిపోయి ఎక్కడ కూర్చున్నాడంటే, వాళ్ళ చలిమంట కాసుకొని కూర్చుంటే వాళ్ళ దగ్గర పోయి కూర్చున్నాడు. దేవుని పిల్లలుగా మనం ఎక్కడ ఉండాలా? ఎవరైనా అప్పుడే సందర్భాన్ని బట్టి ఏదో కొన్ని విషయాలు మాట్లాడాలి, అంతవరకు ఉండాలి. కానీ అప్పుడే తన దారి తప్పుతున్నప్పుడు మనం ఏం అక్కడి నుంచి తొలగిపోవాలా, లేదంటే అది మనకు దూరం కాకుండా వదిలేసేయని దాని పరిస్థితిని మార్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇహలోక మాలిన మనం అంటకూడదు, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు, అపహాసులు కూర్చుండే స్థలంలో కూర్చోకుండా ఏం చేయాలన్నాడు? యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాతను దేవుని వాక్యం చదువుకోవాలి, వాక్యానుసారంగా ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది రాసుకుంటారు, ఇంటి రాసుకున్న తర్వాత ఇంటికి పోయామని దాన్ని చదువుతారా? బీరువాలో భద్రంగా పెట్టుకుంటారు, బంగారు ఎగబెట్టినట్ల. మా ఫ్రెండ్ ఒకడు ఉండే నేను చదివే దినాల్లో, అంత ఎందుకు నా చదువుతుంటే అన్నాడు, ఎందుకు అంత కష్టపడి చదువు, తల కింద పెట్టుకొని వాడిని కూడా తలకాయకి ఎక్కువ అనేవాడు. నీకున్న తెలివి నాకు లేదురా అని చెప్పి వాడిని రిజల్ట్ వచ్చినాక ఫెయిల్ అయినాడు. చెప్పిన నీకు తెలివి ఎక్కువ ఉందిరా అందుకే అని చెప్తే, ఇప్పుడు ఏం చేసినాడంటే జిన్నాలో పని చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఆ తెలివి ఎక్కువైనాడు, పతిరాజగోపాల్ జిన్నాలో పని చేస్తాడు. అంటే చెప్తా, దేవుని పిల్లలుగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాలా. చదవండి, ఒక మాట చదువు ముగిస్తాను, ఎందుకంటే నా టైం 12:30కు ముగియాలని నా టార్గెట్. మొదటి అధ్యాయము, యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం చదవండి, 8వ వచనము. నేను చదువుతాను, అందరి వినాలి కదా. నీ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయటకు నీవు జాగ్రత్త పడినట్లు
దివారాత్రులు దాన్ని ధ్యానించినడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు తెలుసు మనకు ఏ విధానంలో నువ్వు జీవిస్తున్నావు. మొదటిది దుష్టుల ఆలోచన చొప్పున నడుచుకుంటుంటే మానుకో. పాపల మార్గంలో నువ్వు వెళ్ళి వాళ్ళతో కలిసి ఉంటుంటే ఆ విషయం కూడా మానుకోవాలి. మూడవ దృష్టితో వచ్చినప్పుడు అపహాసల స్థలాల్లో దేవుని పిల్లలుగా నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలా. మందిరం పెట్టుకొని బయట తిరిగేది, మందిరం ఎగురుగొట్టి వాళ్ళతో వెళ్తూ ఉండేది కాదు. అది తప్పు. నా జీవితంలో అది నేర్చుకున్నాను. దేవునికి లోబడాలా, దేవుని సన్నిధిని ప్రేమించాలా. నీకు అర్థం కానీ కాకపోని దేవుని ఇంట్లో వచ్చి దేవుని వాక్యం వినేది ఉండాలా. నీకు దేవుని వాక్యం ఎక్కువగా శ్రద్ధ కలిగి ఉన్నట్టు రాసుకోవాలి. రాసుకొని విషయాలు మళ్ళీ ఇంట్లో వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, వాటిని ధ్యానించి నెమ్మది వేసుకోవాలి. నేను చేస్తూ వచ్చినాను పిల్లప్పటి నుంచి. ఈరోజు కూడా రాసినవి వర్తమానం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆదివారం 2 వర్తమానాలు చెప్పిపోతారనుకో, ఖాళీ టైంలో నేను అవన్నీ మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకొని పోతుంటాను. అట్లా చేయడం ద్వారా ఏమవుతుందంటే నా దేవుని వాక్యం మన హృదయంలో నివసిస్తుంది. సులభతరంగా అర్థం చేసుకోగలుగుతాం. దేవుని వాక్యం తేటగా ఎంత ఉంటుందో అంతగా మనకు క్షేమం కలుగుతాం, నడుచుకోవడానికి వీలవుతుంది. అందుకే దావీదు మహారాజు 119, 105 వచనంలో నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. దానిపైన వచనాలు వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానము నాకు వచ్చింది. దేవుని వాక్యం ఎంతగా ప్రేమిస్తామో. ఎక్కువ మంది సైంటిస్టులు బైబిల్ని చదివి అన్నీ కనిపెట్టినారు. మనకు తెలుసు థామస్ అల్వా ఎడిసన్ లైట్ కనిపెట్టినారు, రైట్ సోదరులు విమానం కనిపెట్టినారు, మరి జే థామ్సన్ అని ఆయన మొత్తం మంది కనిపెట్టినాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అందరూ కూడా దేవుని వాక్యం చదివే దేవుడు వారికి ఇచ్చిన ఆలోచనలు బట్టి గొప్ప వ్యక్తులుగా వారు ఎదుగుతూ వచ్చినారు. నీ జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని ఎంతగా ప్రేమిస్తావు. 3 మానుకొని దేవుని వాక్యం ఎంతగా ధ్యానిస్తే ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడు విత్తనం వేసి 100 ఫలం పొంది క్రమక్రమంగా ఏం చేస్తూ వచ్చినాడు, వర్ధిల్లుతూ వచ్చినాడు, అభివృద్ధి పొందుతూ వచ్చినాడు. నీ జీవితంలో కూడా నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లాలంటే దేవుని వాక్యాన్ని ప్రేమించు, దేవుని మందిర కూడికల్లో పాలు పొందుతూ ఉండు. 3 మొదలుకొని 1 దుష్టుల ఆలోచన చొప్పున నడవకోకుండా, పాపల మార్గమున వెలవకుండా నిలబడకుండా, 3వది అపవాసుల స్థలాల్లో కూర్చోకుండా దేవుని వాక్యంలో నువ్వు నడుచుకున్నట్లయితే నీ మార్గము నీవు వర్ధిల్ల చేసుకుంటావు. నీ ఆత్మీయ జీవితంలో క్షేమం పొందుతూ వస్తావు. నీవే కాకుండా ఇంటి వారికి కూడా దాన్ని అందరికి తెలియపరిచి బోధించేవాడిగా ఉంటావు. అంతేకాకుండా నీ సాక్ష్యం సంఘంలోన కుటుంబంలోన నీ పిల్లల ద్వారా ఒక దినాన అనేకలు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తారు. నువ్వు ఎట్లా నడుచుకుంది, ఎట్లా ప్రవర్తించింది, ఎంతమందికి ఏం నేర్పించింది, అది తెలియపరుస్తూ వచ్చు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే అట్లా ఎదుగుతూ ఉంటావు. ఒక సమయం వచ్చినప్పుడు నీ సాక్ష్యం నిలిచుంటాను. ఆ రీతిగా దేవుని వాక్యంలో మనం పరీక్షించుకొని ప్రభు యొక్క బలలో పాలు పొందుతూ వస్తాం. మోకాళ్ళ మీదకి రండి. సంశయం. కాబట్టి దేవుని వాక్యం వెలుగులో నిన్ను పరీక్షించుకో. దుష్టుల ఆలోచనలు నీలో ఏమైతే ఉన్నట్లయితే మానుకో. పాపల మార్గంలో నువ్వు నిలిచి ఉన్నట్లయితే వాళ్ళ సహవాసంలో దూరపరచుకో. అపహాసలు కూర్చుండే స్థలాల్లో దేవుని పిల్లలు కాని వారితో ఆయా విషయాల్లో నువ్వు అపహాస్యంలో పాలు పొందున్నట్లు మానుకొని దేవుని వాక్య వెలుగులు నడుచుకున్నట్లుగా దివారాత్రులు ధ్యానించి నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేసుకో. నీ సాక్ష్యం నిన్ను కాపాడుకోగలిగినట్లుగా తీర్మానం చేసుకొని దేవునికి ఇష్టం లేని జీవితం నుండి మళ్ళుకొని భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, తలంపులను మానవలననుంది. కాబట్టి ప్రభు బలలో పాలు పొంది నీ జీవితం నిన్ను పరీక్షించుకొని యోగ్యమైన విధంలో ప్రభు యొక్క బలలో పాలు పొందుతురాను.